ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అన్నోన్ నంబర్. హలో, ఎవరు? హలో, నేను నరేష్ని మాట్లాడుతున్నాను. నీకు ఫోన్ ఎలా దొరికింది? ఏ భయం వేసిందా? అంటే నువ్వు తప్పించుకున్నావా? చూడు నరేష్, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. పోలీసులకు దొరికిపోతావు. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. మా మావయ్యని చంపిందెవరో తెలుసుకొని తీరుతాను. ఇదేంటి కాల్ కట్ చేశాడు? ఇప్పుడు నరేష్ తప్పించుకున్నాడంటే ఆ నాగలక్ష్మి దగ్గర ఇరుక్కుపోతాం. లిఫ్ట్ చేయండి రా, ఎతవల్లారు. రేయ్, పడితే సరే అన్న. మల్లిక, మాట్లాడవా? నువ్వు చెప్పింది కన్ఫర్మ్ కోమలి. ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేసి నరేష్ బావ గొంతుతో మాట్లాడగానే తప్పించుకున్నావా అని అడిగాడు. చాలు, ఈ ఆధారం చాలు నరేష్ బాబు గారిని కాపాడటానికి. పాపం బావ. నరేష్ బాబు గారి ద్వారా మనం కొన్ని నిజాలు తెలుసుకోవాలి. సరే, మిగతాది నేను చూసుకుంటానులే. నువ్వు నారాయణ బాబుని మాత్రం కేర్ఫుల్ గా వాచ్ చేస్తూ ఉండు. వాణ్ణి బావా అని పిలవకు. అలా పిలవాలంటేనే అసహ్యంగా ఉంది. నువ్వు ఈ రకంగా ఆలోచిస్తే నారాయణ బాబుకి నీ మీద డౌట్ వస్తుంది. నరేష్ బాబు గారిని కనిపెట్టే వరకు నువ్వు కొంచెం నిదానంగా ఉండు. అర్థమైందా? సరే. ఇదిగోన్నా, ఇదిగోన్నా. రై, రవికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే అన్నా. సురేష్ చేస్తున్నాడేంటి? చెప్పు సురేష్. రవన్నా, ఎక్కడున్నావు? పొలం నుంచి ఇంటికెళ్తున్నాను. నీకు ఆ కాంట్రాక్టర్ పనిచేసే చోటు తెలుసా? తెలుసు. సరే, నువ్వు అక్కడే ఉండు, మేమిప్పుడే వస్తున్నాం. అలాగే. అన్నా, రవి అన్నకు తెలుసంట. సరే, పదండి. పదండి. ఆగండి. ఆ కత్తులెందుకు తీసుకెళ్తున్నారు? కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. అలా చేస్తే ఇప్పటి వరకు మేం కష్టపడి చేసిన ప్లాన్ అంతా వృధా అయిపోతుంది. అవును బావగారు, కావాలంటే ఆ కత్తులు పారేసి వెళ్ళండి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, హింసకి హింసతోనే సమాధానం చెప్పాలి. అలాగని మాకు మేముగా హింసకి దిగం. అవతలివాడు హింసకి దిగితే మమ్మల్ని మేము కాపాడుకోవడానికే ఈ కత్తులు. అప్పుడు ఈ కత్తులు ఎవ్వరాగమన్నా ఆగవు. ఇప్పటికీ ఒక హత్య జరిగిపోయింది. నరేష్ మర్ది గారిని కాపాడే ప్రయత్నంలో ఉన్నామని మర్చిపోకండి. కొంచెం సహనంగా ఉండండి. సరే వదినా, మేము సహనంగానే మాట్లాడతాం. ఒక్కవేళ ఆ కాంట్రాక్టర్ గాడేమన్నా తలెగరేసి మాట్లాడితే అప్పుడు నరికేస్తాం. అది అలా చెప్పరా. ఈ కోపంలో మీరు కూడా వెళ్లి హత్య చేసి హంతకులుగా మారకండి. ఈ రోజు హత్య జరక్క తప్పదు. మర్దిగారు, తాతగారిని గుర్తు చేసుకోండి. ఆయన పెంపకంలో పెరిగిన మీరు ఎలాంటి తప్పు చేయకూడదు. మా తమ్ముడిని మేము ఎలాగైనా కాపాడుకోవాల్సిందే. పదండ్రా.
ఏమండి? చాలా భయమేస్తోందక్క. ఆ కాంట్రాక్టర్ వీళ్ళు చెప్పినట్టు వింటే పర్వాలేదు, అలా కాకుండా గొడవ చేస్తే మాత్రం ఇంకా అంతే సంగతి. ఏదైనా జరగచ్చు. వీళ్ళింటికి తిరిగొచ్చేదాకా ఎవ్వరికి ప్రశాంతత ఉండదు. సంపంగి ఇప్పుడెందుకు కాల్ చేస్తుంది? ఏమైంటుందబ్బా? చెప్పు సంపంగి. బావా, పక్కనెవరూ లేరు కదా? ఎవరూ లేరు, చెప్పు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇక్కడ అందరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందే శేఖర్ని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడారు. అవునా? వాడినెందుకు తీసుకొచ్చారు? ఒకవేళ నేను నాగలక్ష్మి గారితో మాట్లాడిన దాని గురించి చెప్పుంటాడా? ఏం మాట్లాడవేంటి నారాయణ బావా? శేఖర్ ఏం చెప్పాడు? అందరూ శేఖర్ చుట్టూ చేరి ఏదేదో మాట్లాడారు. నేను వినడానికి చాలా ట్రై చేశాను, కానీ ఏం వినబడలేదు. అయ్యో, వినాల్సింది కదా సంపంగి. ఆ శేఖర్కి నరేష్ బాబు గారి గురించి ఏమైనా తెలుసా? దాని గురించి నాకు తెలీదమ్మా. ఆ శేఖరు నాగలక్ష్మి గారి గురించి ఏమైనా చెప్పాడేమో. సరే, తర్వాత ఏమైంది? శేఖర్తో పాటు ధర్మేష్ బాబా వాళ్ళు బయటకు వెళ్లారు. అవునా? వాడు వెళ్ళి ఎంతసేపైంది? ఇప్పుడే వెళ్లారు. వాళ్ళు అలా వెళ్ళగానే నీకే కాల్ చేశాను. సరే, నేను చూసుకుంటారే. ఇక మీదట అక్కడ ఏం జరిగినా నాకు వెంటనే కాల్ చేయాలి, సరేనా? సరే. ఇంకో విషయం. ఏంటది? నేను ఆ పొలం పత్రాలను దాచి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టానే, ఆ విషయాన్ని దయచేసి ఎవరితో చెప్పకు. సవేష్ బావా ఇదివరకిట్లా లేడు. ఊరికూరికే నా మీద అరుస్తున్నాడు. తనకి ఈ పత్రాల మ్యాటర్ తెలిసిందో నన్ను నరికేస్తాడు. నా ప్రాణం పోయినా ఎవ్వరికీ చెప్పనమ్మా, నువ్వేం కంగారపడకు. చూడు, అక్కడేమన్నా తప్పుగా చేసావనుకో, నువ్వు నేను ఇద్దరం దొరికిపోతాం. అర్థమైందా? అర్థమైంది. ఆ పొలం కాగితాల విషయంలోనే నరేష్ కోపంతో సత్యమావిని చంపేశాడు. కాబట్టి ఆ పొలం కాగితాల విషయం బయటపడిందో ఆ హత్యకి మనమే కారకులం అని అందరూ అంటారు. జాగ్రత్తగా ఉండు. ఇలా అంటున్నావేంటి బావా? నువ్వు భయంతో ఉన్నట్లు ఎవ్వరికీ కనపడినివ్వకు. నీ చుట్టూ ఏం జరుగుతుందనేది వాచ్ చేస్తూ ఉండు, సరేనా? సరే బావా. అయితే రోష్ని వచ్చింది, తర్వాత మాట్లాడతాను. సరే. ఇదేంటి, నన్ను చూడగానే కాల్ కట్ చేసింది? ఎవరికి కాల్ చేసుంటుంది? రవి, ఆ కాంట్రాక్టర్ ఇటువైపు వస్తాడా? ఇటే వస్తాడు ధర్మేషు. ధర్మేషన్నా, ఆ కాంట్రాక్టర్ కారులో వస్తాడు కదా, వాడికి అనుమానం రాకుండా మనం వాడి వెనకాలే ఎలా వెళ్ళగలం? ఎస్, మనం కాంట్రాక్టర్ని ఫాలో చేస్తే హీ నోస్. వీ కమింగ్ మ్యాటర్ హీ నోస్. అన్నా, ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఈ ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసి ఆ కాంట్రాక్టర్ కారులో వేద్దాం. ఆ మొబైల్ సిగ్నల్ని బట్టి మనం వాడి వెనకాలే వెళ్ళొచ్చు. అవునా? అలా చేస్తే మనం వాడి వెనకాలే వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చన్నా, తప్పకుండా వెళ్ళొచ్చు. సరే, అలాగే చెయ్యి. ఎంతైనా చదువుకున్నాడు కదా,
మంచి ఉపాయం చెప్పాడు. అవునరా. మరి నా చేతి వంట తిని పెరిగిన బుర్ర అది. అవునరా. ఊరుకోండి అన్న.